అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మీ టీడీపీలోనే ఆ వ్యక్తిని మీరు పరిచయం చేసింది ఉదయగిరి నియోజకవర్గం మీరే. మామూలు ఫ్లెక్సీలు చింపుకొని అప్పుడు పెద్ద గొడవ కూడా జరిగింది. నేను చాలామంది వ్యక్తులు పరిచయం చేస్తుంటా బాబు గారికి. ఈ ప్రభుత్వంలో మీ మీద కూడా కేసులు, మీ అనుచరులు మీ మీద కూడా కేసులు నమోదై అప్పుడు అమరావతి రైతులు టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి సార్ ఎమ్మెల్సీ అప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు మీరు కీలక పాత్ర వహించారు. చంద్రశేఖర్ రెడ్డిని కూడా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఇది చేశారనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎన్ని ఓపెన్గా చెప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీరు ఎలా చూస్తారు? వ్యాపార పరంగా నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన ప్రభుత్వం. రామారావు గారికి టికెట్ ఖరారైన వెంటనే వైసీపీలో నుంచి చాలామంది టీడీపీలోకి చేరే ఇది ఉంది, రామారావు గారు ఆపి ఉన్నారు అని, అది కరెక్టేనా? ఈ మధ్య చాలా దగ్గరలో కూడా చేర్చాము. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు జరిగింది. బీజేపీ పొత్తు వలన మైనార్టీ ఓట్లు ఏమైనా పోతాయని భావిస్తున్నారా టీడీపీ? ఎందుకంటే మేము 14లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావు గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడుతారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఈ మధ్యన బాగా స్పీడ్గా తిరుగుతున్నట్టున్నారు. అవును సార్ చెప్పండి, అంటే మీరు అస్సలు ఒక పారిశ్రామికవేత్త, రాజకీయాల్లో ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు ఏ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చారు? యాక్చువల్గా నేను 2012 బై ఎలక్షన్కు ముందు నేను రాజకీయాల్లో రావటం జరిగింది. మాది ఒకప్పుడు మా మండలం, మా సొంత గ్రామం కావలి నియోజకవర్గంలో ఉండేది. అయితే తర్వాత బైఫర్గేషన్లో ఉదయగిరికి రావటం జరిగింది. ఈ ప్రాంతాన్ని నేను వచ్చినప్పుడు జనరల్గా నేను బిజినెస్ చేసుకుంటూ ఏదో చిన్న చిన్న సోషల్ వర్క్స్ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది ఉదయగిరి చాలా బ్యాక్వర్డ్ ఏరియా, వెనకబడ్డ ఏరియా, మెట్ట ప్రాంతం, వలసలు పోతున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఇక్కడి నుంచి పొలిటికల్గా అయితే ఇంకా మనం కొంచెం సహాయం చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావటం జరిగింది. అంటే మీరు కూడా ఈ మెట్ట ప్రాంతం వాసులే? అవును, మాది కూడా మెట్ట ప్రాంతం. మాది కలిగిరి మండలం, పెద్దపాడు గ్రామం. అది కూడా మాకు ఇప్పుడు ఇరిగేషన్ కూడా లేదు. అయితే నా టైంలో సోమశిల ఉత్తర కాలువని కంప్లీట్ చేయించి అక్కడి నుంచి ఒక ఛానల్ మా ప్రాంతానికి కూడా తీసుకుపోవాలని మొత్తం ఎస్టిమేట్ అది తయారు చేయించాం. లాస్ట్లో టైం సరిపోక అది ఆగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం అధికారులు వస్తే ఖచ్చితంగా 6 పంచాయతీలు ఉన్నాయి అక్కడ. ఆ 6 పంచాయతీలకు కూడా ఇరిగేషన్ వచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. సార్, మామూలుగా ఇప్పుడు రాజకీయాలు వ్యక్తిగతంగా దూషించుకోవడాలు, అంటే పర్సనల్ వ్యవహారాలు కూడా చేస్తారు. రామారావు గారు చూస్తే సౌమ్యులు, చాలా మెతక అంటారు. మీరు ఎలా ఇవ్వడగలరు ప్రజెంట్ రాజకీయాల్లో? అంటే ఇప్పుడు చూస్తున్నాం, నేను మొదట్లో వచ్చినప్పుడైతే చాలా సౌమ్యంగా, చాలా పద్ధతిగా వెళ్ళేవాళ్ళం. అవతల వాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ఉండేవాళ్ళు. నేను కూడా ఈ మధ్య గమనిస్తూ ఉంటాను, మనం మరీ మెత్తగా ఉంటే కష్టం అని చెప్పేసి నేను కూడా కొంచెం స్పీడ్ పెంచడం జరిగింది. అవతల వాళ్ళకి ధీటుగా నేను కూడా సమాధానాలు చెప్పడం ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను. తప్పనిసరి పరిస్థితులు. అవును, మనకి ఇష్టం లేకపోయినా కూడా. అవును. అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో మీరు ఉదయగిరి, వింజమూరు తదితర మండలాల్లో డోర్ టు డోర్ తిరిగారు. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన? వాళ్ళు చూస్తే మేము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ చెప్తున్నాడు. ఖచ్చితంగా వైనాట్ 175 ఖచ్చితంగా మాకు గెలుస్తుంది, ఎందుకంటే మా పథకాలు అట్లా ఉన్నాయి అంటారు. మీరు తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన? ఈరోజు నేను డిసెంబర్ 27వ తేదీ నరవాడ నుంచి నేను ప్రజాదీవన యాత్రలు ఇంటింటికి కార్యక్రమం స్టార్ట్ చేశాను. నరవాడ అయిన తర్వాత ఉదయగిరి హెడ్ క్వార్టర్కి వచ్చాను. దగ్గర దగ్గర 10 రోజులు ఉదయగిరి హెడ్ క్వార్టర్లో తిరిగాను. వాస్తవంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉదయగిరి టౌన్లో ఇంటింటికి పోయిన నాయకుడు ఎవరు లేరు. నేను అక్కడికి చూసిన తర్వాత
నాకు బాంబే ధారావి స్లమ్ ఏరియా గుర్తుకొచ్చింది. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే కనీసం ముక్కులు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఇంకా మన దగ్గర ఈ విధంగా ఉందా అని చెప్పేసి నేను ఆ రోజు ఒకటి అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పా. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏవైతే కాలనీలు ఇచ్చినాయో అవే ఇళ్లల్లో వాళ్ళు ఉంటున్నారు. వర్షం వస్తే నీళ్లు విపరీతంగా బురద దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. దాన్ని స్లమ్ రీహాబిటేషన్ కింద ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళీ కొత్తిళ్ళు గవర్నమెంట్ మీద డిపెండ్ లేకుండా ఫైనాన్స్ డబ్బులు ఖర్చు కాకుండా అలాంటి స్కీమ్ ఒకటి మహారాష్ట్రలో ఉంది. అలాంటిది రేపు గవర్నమెంట్ వస్తే బాబు గారి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళందరికీ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే విధంగా వాళ్ళకి నేను ప్రామిస్ చేయడం జరిగింది. అదే కాకుండా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో 7 మండలాల్లో ఇంటింటికి కులాల కింద వెంకయ్యనాయుడు గారి సహకారంతో కేంద్రం నుంచి 460 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వింజమూరు దగ్గర మేము ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది. టెండర్ పిలిచాం, మెగా కంపెనీకి వర్క్ కూడా వచ్చింది. అది కనుక కంప్లీట్ చేసి ఉంటే, అది లాస్ట్లో జరిగింది మా టైంలో, అది కనుక చేసి ఉంటే ఈ పాటికి ఇంటింటికి నీళ్ళు వచ్చి ఉండేవి. కానీ వైసీపీ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే కాకుండా ఉదయగిరిలో హాస్పిటల్, వింజమూరులో హాస్పిటల్, 6 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం, 27,000 టాయిలెట్లు కట్టించాం, 4,600 ఇళ్ళు కట్టించాం. ఇక్కడ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ తీసుకొచ్చాం. అప్పట్లో ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు నార్త్ ఇండియాలో జబల్పూరు, సౌత్లో ఉదయగిరిలో కామధేను ప్రాజెక్ట్ ఇచ్చారు. 3,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం 25 కోట్ల గ్రాంట్ వస్తుంది దానికి. ఓకే. దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి నాశనం చేశారు, దాన్ని పట్టించుకోవట్లేదు, పూర్తిగా వదిలేశారు. కావలి ఉదయగిరి సీతారాంపురం రోడ్డు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి, అది కూడా సైన్ చేస్తున్నాను, నితిన్ గడ్కరీ గారి దగ్గర ఈ నేషనల్ హైవే తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దొత్తలూరు నుంచి తిరుపతికి పోయే రోడ్డు ఏదైతే ఉందో బద్వేలు అట్లు, ఆ నేషనల్ హైవే కూడా తెలుగుదేశం నేను వచ్చిన తర్వాత తీసుకొచ్చాను. ఈరోజు ఆ 2 నేషనల్ హైవేలు వచ్చినందువల్ల రైతులు పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉండే పొలాలు 5 లక్షలు ఉన్న పొలం ఈరోజు 20 లక్షలు 25 లక్షలు అయిపోయింది. అంటే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ 2 నేషనల్ హైవేల వల్ల 5,000 కోట్ల రైతుల ఆస్తి విలువ పెరిగింది. ఇది డెవలప్మెంట్ అంటే. ఏదో బటన్ నొక్కేసి 5,000 10,000 అకౌంట్లు వేసినంత మాత్రం వాడి జీవితాలేమి పూర్తిగా ఇది కావది 10,000 5,000 వల్ల. ఇలాంటి అభివృద్ధి చేసి ఏదన్నా ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ లాంటివి తీసుకొస్తే ఇక్కడ ఉపాధి కల్పిస్తే వలసలు ఆగిపోతాయి అనే ఉద్దేశంతో, కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ టైం సరిపోలా. ఆ టైంలో 3,600 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. 2 ఇయర్స్ మొత్తం ఉండింది. వన్ టైం కదా నేను. అవునవును, ఒక్కసారి 14 to 19. అవునవును. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ టైంలోనే మ్యాక్సిమం ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందో దాదాపుగా లింక్ రోడ్లు కానీ ఫైబర్ చెక్ డ్యామ్స్ తీసుకొచ్చాం. కొన్ని వందల చెక్ డ్యామ్, 600 చెక్ డ్యామ్లు కట్టించాము ఇక్కడ, ఫైబర్ చెక్ డ్యామ్స్. దానివల్ల ఇప్పుడు నేను గ్రామాల్లోకి వెళ్తుంటే డోర్ టు డోర్ కార్యక్రమంలో చాలామంది, సార్ ఆ రోజు మీరు కట్టించిన ఈ చెక్ డ్యాముల వల్లే మేము ఇప్పుడు ఈరోజు పొగాకు కానీ మిర్చికి కానీ కంది వర్షాలు గడవపోయినా ఎన్ని పంటలు పండించుకుంటామని చాలా సంతృప్తిగా ఉంటారు. ఈరోజు నేను కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే ఎక్కడ ఇంత కూడా నా మీద మనం ఎక్కడ అవినీతి చేయలేదు, అభివృద్ధి చేసాం, తగాదాలు పెట్టల, కేసులు పెట్టల. దానివల్ల ఈరోజు మళ్ళీ నేను ప్రజల్లో తిరుగుతున్నా, వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గం టికెట్ ఓ పక్క ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి కూడా ఒక్కసారి నాకు ఇవ్వండి, మళ్ళీ నేను చేయలేని పరిస్థితి ఉన్నారు. మళ్ళీ కొత్తగా కాకల్ల సురేష్ అంటే ఈ మధ్యలో మనకు కూడా తెలుస్తుంది, ఆయన టికెట్ కోసం ఇది చేస్తున్నారు. మొత్తం మీద మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే టోటల్ ఎక్కడ చూసినా ఇన్ఛార్జీలకే టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళకే డోర్ టు డోర్ తిరిగి జనాల్లోకి వెళ్ళమని గోహాట్ అని చెప్పేసి ఉన్నారు. అయితే మళ్ళీ మధ్యలో ఇట్లా రావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా డైరెక్ట్గా ఏమైనా హామీ ఇచ్చారు? నేను 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసా. నాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఆయన ఇవ్వలా. నువ్వు ఇక్కడ పోటీ చేయమని కానీ చేయొద్దు కానీ వేరే డిస్కషన్ లేదు జరిగినాయి తప్ప
ఎవరు కూడా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హైకమాండ్ నుంచి నాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ లేవు. అలాంటిది ఏదన్నా ఉంటే నేను మనసులో పెట్టుకున్నాను కదా, నేను ఓపెన్గా చెప్పేస్తాను. అందుకనే ఈరోజు నాకు నెగటివ్గా ఎలాంటి డైరెక్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నియోజకవర్గంలో కంటిన్యూగా నెలకి 20 రోజులు ఇక్కడే ఉండి ప్రజల్లోనే తిరుగుతున్నాను. మొత్తం అంటే బహుశా 90-100% నమ్మకం మీకే అంటే గతంలో కూడా మీరు పోయి అడగలేదు, మీకే ఇచ్చినట్టున్నారు టికెట్. నేను 2011 అక్టోబర్లో ఏదో వచ్చాను, నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నేను వచ్చిన 3 నెలలకి బై ఎలక్షన్ వచ్చింది. కానీ ఆ టైంలో ఎవరు పోటీ చేయరు. అవును. కానీ పార్టీ కోసము నేను ఇక్కడ వచ్చినప్పుడు తెలుగుదేశం ఏం లేదు, మొత్తం ఎవరు దీనికి లేని టైంలో నేను వచ్చా. అవును. నాకు 3 నెలలు ఉండింది అవకాశం. ఇది బై ఎలక్షన్కి 3 నెలల ముందే నేను వచ్చాను. నాకేం తెలియదు, ఊరు తెలియదు, దారి తెలియదు, మనుషులు తెలియదు. అయినా కూడా ధైర్యంగా పార్టీ ఆదేశాల మేరకు నేను పోటీ చేశాను. మళ్ళా 1.5 సంవత్సరం తర్వాత 2014 ఎలక్షన్లో మళ్ళీ కష్టపడ్డాను. ప్రజలు నన్ను ఆదరించారు. 2012లో ఆ సింపతి ఉండింది నా మీద. మధ్యలో పంచాయతీ ఎలక్షన్లు, సొసైటీ ఎలక్షన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని ఎలక్షన్లకు కూడా నేను ఇక్కడ అండగా నిలిచాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 14 ఎలక్షన్లు వచ్చాయి. 14లో 12లో ఓడిపోవటం ఒకటి, 14లో 12-14 మధ్యలో ఈ ఎలక్షన్లన్నింటికీ క్యాడర్కి నేను అండగా ఉండటం వల్ల ఆ రోజు నేను మళ్ళీ 5,000 ఓట్లతోటి ఇక్కడ ఎమ్మెల్యేకి గెలవటం జరిగింది. జరిగిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఎవరి మీద నాకు కక్ష సాధింపులు అలాంటి ఎక్కడా లేదు. అందువల్ల ఈరోజు నాకు ఎక్కడా వ్యతిరేకం లేదు. నేను తిరుగుతుంటే నాకు పాజిటివ్గా ఉంది. 2024లో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఉదయగిరి తెలుగుదేశం గెలుస్తుంది. అంటే గతంలో కూడా మీకోసము మీ కార్యకర్తలు చాలా కష్టపడి చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే బొల్లేని రామారావు గారు హానికరమైన వ్యక్తి కాదు, ఆయన కొద్దిగా మర్చిపోతారు కార్యకర్తలు, అంటే జ్ఞాపక శక్తి పేరు పెట్టి, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉంటారు, ఎక్కడో ఏదో పేరు పెట్టి పిలుస్తాడు, ఇది కాదు. దానివల్లే అతనికి కార్యకర్తల్ని మర్చిపోతాడు అనుకుంటాము. అయితే మనసులో ఉంటుంది, ఆయన పేర్లు చెప్పలేడంటారు. అది దాన్ని సెట్ చేసుకుంటారా ఈసారి అయినా మీరు? ఒకటండి, రోజు మన దగ్గర రోజు కనపడిన వాళ్ళు ఏం పలకరిస్తాం మనం? అవునవును. మనసులో ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, నాకు ఎప్పుడు రాజకీయాలకు తెలియని ముందునే తెలుసు ఆయన. ఓకే. ఆయన వస్తాడు, ఏంటంటే ఊరికే ఒక ఎక్స్ప్రెషన్లో కలవటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇక్కడ నాకు అపోనెంట్ ఒక ఆయన ఉండేవాడు, ఏం మావా ఏం బావా అనేవాళ్ళు. మనకు అలవాటు లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏంటంటే జనరల్గా వాళ్ళకి అన్నిటికంటే కూడా పలకరింపు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. అది నేను గమనించాను. గతంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా అది అలవాటు చేసి పెట్టినారు. పేర్లు గుర్తుండకపోవటం లేకపోతే కూడా దాదాపు 200-300 ఫోన్లు నంబర్ చూసుకోకుండా కొట్టేస్తాను నేను. అంత మెమరీ ఉంది నాకు. అట్లా పేరు గుర్తుంటం అనేది ఏం కాదు. కాకపోతే ఏంటంటే నాకు 2 చెడ్డ పేర్లు వచ్చింది ఇక్కడ. ఒకటి మీరు చెప్పారు, ఈయన పేరు పెట్టి పిలవడని. నాకు గుర్తులేక కాదు, అదొక అలవాటు. అట్లని చెప్పి ప్రేమాభావాలు లేవనేది కాదు. అవసరమైనప్పుడు వాళ్ళకి ఏం కావాలో నేను పార్టీలు కూడా చూడకుండా నేను అందరికీ సహాయం చేస్తున్నాను ఇక్కడ. రెండోది ఏంటంటే నేను ఎంత తిరిగినా ఈయన అందుబాటులో ఉండడని చెప్తుంటాను. అంటే మొదట్లో అలా వచ్చింది కాబట్టి ఇంక అట్లే అనుకుంటా పోతున్నారు. నేను దాదాపుగా నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటున్నా. అంతకంటే ఎవరు ఏ అభ్యర్థి కూడా ఉండలేరు. మళ్ళీ వ్యాపారాలు చూసుకోవాలి, ఫ్యామిలీకి కలవాలి, ఇవన్నీ చూసుకుని మనం ఇక్కడ చేయగలం. అంతేగాని అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి డిఫరెంట్ స్టైల్లో మా వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో పేర్లు గుర్తుండవో లేకపోతే అందుబాటులో ఉండని, ఈసారి ఆ రెండింటిని అందుబాటులో నేను చెప్పలేదు, పేర్లు గుర్తుండవు అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా పేర్లు గుర్తు. ఇప్పుడు స్టైల్ మారింది. ఇప్పుడు ఓకే మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు చెప్పరు ఆ మాట, గతంలో చెప్పేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను వచ్చిన కొత్తల్లో, ఎమ్మెల్యే అయిన కొత్తల్లో క్యాటర్ని కొంత నెగ్లెక్ట్ చేసింది వాస్తవం. ఎంతసేపటికి అభివృద్ధి, డెవలప్మెంటు, మనం ఇక్కడ వర్కులు చేసి ఉదయగిరిని బాగా చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనకు పేరు ఉండాలా, ఆ యాంగిల్లో వెళ్ళి ఎక్కువ నేను అభివృద్ధి కార్యక్రమాల మీద తిరుగుతూ కొంత వీళ్ళు నెగ్లెక్ట్ చేసింది. అందువల్ల కొంత క్యాటరు
మమ్మల్ని గుర్తుపెట్టుకోవడను మమ్మల్ని దగ్గరగా తీసుకోవడను అదొక కొంత ఉంది. అది ఈసారి కూడా దాన్ని క్లియర్గా ఆ ప్రాబ్లం కూడా లేకుండా తొలగించేస్తాం. మామూలు రాజకీయాల్లో వచ్చి ఇప్పట్లో రాజకీయాలు వచ్చి కోట్లు సంపాదించే వాళ్ళని చూస్తున్నాం. అయితే రామారావు గారు భారీగానే డబ్బులు పోగొట్టుకున్నారు రాజకీయాలకు వచ్చి. ఆయన పెద్ద ఇండస్ట్రీ ఒక పారిశ్రామికవేత్త, పరిశ్రమలు కూడా ఆయన వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది ఆయన రాజకీయాలకు వచ్చారంట. ఎంతవరకు కరెక్ట్ అంట? ఒక రకంగా అదేం వాస్తవనండి. ఏదైనా చేస్తే పూర్తిగానే రాజకీయం చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి. అప్పట్లో ఏంటంటే మా పిల్లలు చిన్న పిల్లలు నేను రాజకీయాలకు వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా పిల్లలు చూసుకుంటారు. పిల్లలిద్దరు పెద్దలయ్యారు, వాళ్ళు మ్యారేజ్లు అయిపోయినాయి. ఒక అబ్బాయి ఇండో ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ చైర్మన్ అయ్యాడు. అంటే 54 కంట్రీస్కి కౌన్సిల్ చైర్మన్, అంటే ట్రేడింగ్. అవును. ఇంకో రెండో అబ్బాయి నా బిజినెస్లు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మళ్ళీ నేను బిజినెస్ పికప్ చేశా. నేను ఇక్కడ ఉదయగిరిలో ఏదో ఆశ ఇచ్చి నేను పని చేయట్లే. నేను ఎక్కడ ఒక్క రూపాయి ఇట్లా అనేవాడిని కాదు, ఇట్లా ఇచ్చేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదు. ఇది అందరికీ తెలుసు కదా. నా ధ్యేయం ఒకటే, ఇక్కడ ఉదయగిరిలో సాగునీరు తాగునీరు ఈ రెండు చేసి ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పించాలి. ఈసారి అధికారంలోకి వస్తే కంప్లీట్గా సాగునీరు తాగునీరు వీటిని కంప్లీట్ చేసుకుని, ఇప్పటికే సోమశిల హై లెవెల్ కెనాలు మా టైంలోనే చంద్రబాబు నాయుడు గారిని కావలికి వచ్చినప్పుడు బస్సులో ఉన్నప్పుడు నేను జిల్లా నాయకులందరినీ తీసుకుని ఆయన మీద ప్రెజర్ పెట్టి హై లెవెల్ కెనాల్ టెండర్ పిలిపించాను. రివర్స్ టెండర్ అని చెప్పేసి మళ్ళీ నెగ్లెక్ట్ చేసి వాళ్ళ పని ఆపేశారు. ఉత్తర కాలువ దీన్ని కంప్లీట్ చేసి 105 కిలోమీటర్లు నీళ్లు తీసుకుని చివర కొమ్మి గ్రామం వరకు నీళ్లు తీసుకెళ్ళాం. దాన్ని కంప్లీట్ చేశాం. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు ల్యాండ్ అక్విజిషన్ లాగా ఆగిపోయి ఉంటే ఆ రోజు దేవినేని ఉమా గారిని, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇప్పించి మళ్ళీ దాన్ని మొదలుపెట్టించాం. వీళ్ళు కంప్లీట్ చేయలే. అదే కాకుండా కావల కాలువ 1600 క్యూసెక్కుల నుంచి 1000 క్యూసెక్కి వైండింగ్ చేసి చివర ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్ళాం. ఇలా నా టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాను. నేను స్వతహాగా ఇరిగేషన్ కాంట్రాక్టర్ కాబట్టి నాకు దాని మీద మంచి అవగాహన ఉంది. అందుకని ఈసారి ఇంకొకసారి మనకు అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 2.5 లక్షల ఎకరాలు సాగునీరు అందించేదానికి అవకాశం ఉంది. ఇక్కడ హై లెవెల్ కెనాల్ కానీ, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ, ఉత్తర కాలువ కానీ, కావల కాలువ కానీ వీటన్నిటినీ కంప్లీట్ కనుక చేసుకుంటే 2,50,000 ఎకరాలు సాగునీరు అందించవచ్చు. ఇక్కడ వలసలు తగ్గించేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఉదయగిరి కొండ ఏదైతే ఉందో చాలా హిస్టారికల్ ప్లేస్, కొన్ని వేల సంవత్సరాల నుంచి దానికి చరిత్ర ఉంది. దాన్ని టూరిజం, సెంట్రల్ టూరిజం కింద కూడా నేను అప్పట్లో 2018లో స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేసి దాని డీటెయిల్స్ అన్నీ కూడా సెంట్రల్కి పంపించడం జరిగింది. దానికి రోప్వే వేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. అది కూడా ఈసారి వస్తే దాన్ని కూడా టూరిజం కనుక డెవలప్ చేస్తే అక్కడ ఉదయగిరి కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. సరిపోతే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీతారాంపురం సాగర్ అని, అంటే ఉదయగిరి పోయేటప్పుడే పెద్ద ఒక స్టోన్ కూడా కనిపిస్తుంది, సీతారాం సాగర్. ఎందువల్ల అది, దానికి కారణం ఏంటి? అది సీతారాం సాగర్ అంటే వెలుగొండ టన్నల్ కనుక కంప్లీట్ అయితే, వెలుగొండలో ఏమైందంటే ఆ టన్నల్ మిషన్ జామ్ అయిపోయింది అక్కడ. ఆ కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసిన అతనే. అది యాక్చువల్గా 96లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కొన్ని టెండర్లు పిలిచారు. అయితే ఆ టన్నల్లో మిషన్ ఇరుక్కుపోయినందువల్ల డిలే అయ్యి, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఒంగోలు మేము వెళ్ళి వెలుగొండ ప్రాజెక్టు దాని మీద కంప్లైంట్ ఇస్తే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు. అయితే పెద్దిరెడ్డిపల్లి వెలుగొండ ప్రాజెక్టు బైఫర్గేషన్లో మనకి ఏదైతే సెంట్రల్ నుంచి ఫండింగ్ వచ్చేదిందో దాంట్లో పేరు తప్పుపడింది. ఎక్కువ ఒంగోలు జిల్లా వాళ్ళకి దానికి బెనిఫిట్, ఓన్లీ 10% మాత్రం ఉదయగిరి వాళ్ళకి. నేను 2 సంవత్సరాల క్రితం ఒంగోలు జిల్లా నాయకులందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి గజేంద్ర సింగ్ షెకావత్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా మార్పిచ్చేసాను. అంటే పేరు ఏదైతే తప్పు పడితే ప్రాజెక్ట్ పేరు తప్పు రాశారు ఆ గెజెట్ నోటిఫికేషన్లో, అందువల్ల మనకి అది ఆగిపోయింది.
పనులు ఆగిపోయింది. ఓకే. దాన్ని మళ్ళీ మేము అపోజిషన్లో ఉన్నప్పుడే ఒంగోలు జిల్లా నాయకులందరినీ తీసుకొని బాబు గారు నాకు చెప్తే నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ మినిస్టర్కి నాకు బాగా తెలుసు, ఢిల్లీలో అది క్లియర్ చేయించి ఇప్పుడు మళ్ళీ దానికి ఫండ్ ఇవ్వట్లే వాళ్ళు. అంటే వాళ్ళు కావాలని ఆపేశారు. ఈ వైసీపీ గవర్నమెంటు ఎడిట్ నోటిఫికేషన్లో పేరు కూడా రెక్టిఫై చేసుకోలేకపోయింది. తర్వాత మేము పోయి తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు తెలుసుకొని వీళ్ళు ఎలా వెళ్ళారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి సమాచారం లేదని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఐజీని కూడా మందలించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అంటే దాన్ని వాంటెడ్గా ఆపేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే కడప జిల్లాకి నష్టం అవుతుందనో ఏదో ఉద్దేశంతో దాన్ని క్లియర్ చేయకుండా ఆపారు. దాన్ని మెయిన్ అపోజిషన్ అప్పుడు జిల్లా నాయకులందరినీ తీసుకెళ్ళి నేను క్లియర్ చేయించాను. సార్ ఇప్పుడు మీ టీడీపీలోనే ఆ వ్యక్తిని మీరు పరిచయం చేసింది ఉదయగిరి నియోజకవర్గం మీరే. ఇప్పుడు ఆయన మళ్ళీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకోవచ్చు. అయినా ఆ వ్యక్తికి మీకు ఎందుకు పెట్టింది సార్? మామూలు ఫ్లెక్సీలు చింపుకొని అప్పుడు పెద్ద గొడవ కూడా జరిగింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను చాలామంది వ్యక్తులు పరిచయం చేస్తుంటా బాబు గారికి. ఆ ఒక్క వ్యక్తే కాదు, వాళ్ళకి ఒక్కొక్క ఉద్దేశం, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. కాకపోతే నేనేంటంటే ఏదైనా చేస్తే ఎవరైనా ఒకళ్ళే చేస్తారు. ఇంట్లో పెత్తనమైనా కానీ రాజకీయ పెత్తనమైనా కానీ ఒక నాయకత్వం చేస్తేనే అది సక్రంగా ఉంటుంది. మళ్ళీ ఊరికి అనవసరంగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందువల్ల అవతల కొంచెం పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఎక్కడేమి ఇబ్బంది లేదు, సాఫీగానే జరిగిపోతుంది. టికెట్లు అంటే ఇక టికెట్లు ఆశించేవాళ్ళు చాలామంది ఆశావాదులు అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉంది. ఈరోజు తెలుగుదేశంకి మంచి గాలి ఉంది కాబట్టి తెలుగుదేశం క్రైసిస్లో ఉన్నప్పుడంతా మేము అండగా ఉన్నాం, పార్టీకి అండగా ఉన్నాం. మేము ఎక్కడ పారిపోలే. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా మేము పార్టీని కాసుకొని పార్టీకి అండగా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా చాలామంది ఇంపోర్ట్ అవుతున్నారు చాలా నియోజకవర్గాలు. నాదొక్కటే కాదు ఇక్కడ సమస్య. వాళ్ళు ఆశిస్తున్నారు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం అని చెప్తే దానికి అందరం కట్టుబడి ఉండాల్సింది. ఈ ప్రభుత్వంలో మీ మీద కూడా కేసులు, మీ అనుచరులు మీ మీద కూడా కేసులు నమోదైనాయి. అవును, కేసులు నా మీద. అప్పుడు అమరావతి రైతులు టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన రోజు మేము సంతోషంగా స్వీట్లు పంచుకుంటుంటే కూడా అది కూడా మా మీద కేసులు పెట్టారు. స్వీట్లు పంచుకుందానికి కూడా వచ్చి మా మీద కేసులు పెట్టారు. జల్దంకి ఎస్ఐ ఒక లేడీ. అంటే వాళ్ళకి నిన్న వైసీపీ ఫ్లెక్సీ గాలికి చినిగిపోతే మా వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో అడుగుతారు. అంటే వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు మేము ఎప్పుడు వినలా. ఇది ఫ్లెక్సీ చినిగిపోతే పోలీసులు స్టేషన్కి పిలిపించి దానికి అంటే అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు పలానా వాళ్ళు మీద మాకు అనుమానం ఉందంటే వాళ్ళు పిలిపించేస్తున్నారు ఫ్లెక్సీ చినిగిపోయిందానికి. అంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఒక్కడి మీద కూడా నేను కేసు పెట్టలే. నేను మా క్యాడర్కి కూడా ఒకటే చెప్పాను. మొట్టమొదట ఉదయగిరిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే రూమ్లో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 200 మంది ఉన్నారు. నాకు చాలామంది వచ్చేసి సార్ పోయినసారి వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, వాడి మీద కేసు పెట్టాలి, వీడి మీద కేసు పెట్టాలని చెప్పి అందరూ నా దగ్గర చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ సంస్కృతి మానుకోండి, అభివృద్ధి చేసుకోండి గ్రామాల్లో. నేను కావాల్సినంత గ్రాంట్ తెచ్చిస్తాను, మీరు పనులు చేసుకుని నేను తెచ్చిన గ్రాంట్ మీరు పనులు చేయలేరని చెప్పారు. ఆ విధంగానే డబ్బులు తీసుకొచ్చి నీరు చెట్టు కింద 260 చెరువులు రిపేర్ చేయించాం. ఎప్పుడో కృష్ణదేవరాయల టైం చెరువులు కూడా రిపేర్లు చేయించాం. కొన్ని వందల చెక్ డ్యాములు కట్టించాం. ఇట్లా నీరు చెట్లు విపరీతమైన పనులు చేసాం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అది చేయబట్టే తర్వాత మంచి వర్షాలు కురిస్తే కూడా అన్ని చెరువులు ఫిల్లే. మొట్టమొదటి తెలుగుదేశం వచ్చిన తర్వాత నీరు చెట్టు అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా వర్షాలు వచ్చినాయి. లేకపోతే చాలా చెరువులు తెగిపోయి ఉండే, హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు. ఆ నీరు చెట్టు వల్ల చాలా ఉపయోగం జరిగింది. కానీ వీళ్ళు దాన్ని కూడా పెద్ద అవినీతి అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేశారు. కానీ దానివల్ల చాలా ఉపయోగం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ దాదాపుగా తెలుగుదేశం టైంలో జరిగిన రోడ్లు ఎప్పుడూ లేదు. అందులో పర్టికులర్గా నేను మా టైంలో 14 to 19 విపరీతంగా సీసీ రోడ్లు వేశారు. ఈరోజు గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి కనపట్లేదు. ఈరోజు నేను ప్రజాదీవెనలోకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు సార్ గతంలో ఇది మీరు చేసిన పని, ఇది మీరు చేసిన పని అని చెప్పేసి రాత్రి అయితే ఇక్కడ కలిగిరిలో నేను తిరుగుతూ ఉంటే ఆ లేడీస్ అందరూ ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి సార్ ఆ రోజు మీరు వేసిన బల్బే సార్, మళ్ళీ బల్బు కూడా వేసిన వాళ్ళు లేడు ఇక్కడ.
ఆ రోజు మీరు వేసిన రోడ్డు వేశారు, తర్వాత ఇక్కడికి వచ్చినోడు లేడు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సీసీ రోడ్లతో పాటు ఏదో డబల్ రోడ్డు కూడా ఎక్కడో వేశారంట కదా తమ్ము మీరు? డబుల్ రోడ్ చాలా వేసాం కదా. వేశారు. చాలా రోడ్లు. ఇప్పుడు సాయిపేట ఉంది, సాయిపేటలో కావలి సాయిపేట రోడ్డు మోకట్లో గుంతలు ఉండేవి. 2 జిల్లా పరిషత్లో ఉంది ఆ రోడ్డు. 2 జిల్లా పరిషత్లో పెట్టి వాటిని పీడబ్ల్యూడీకి మార్పిచ్చి ఆ రోడ్డు కంప్లీట్ చేయించాం. సాయిపేటలో బ్రహ్మాండంగా వాటర్ ట్యాంక్ 4 కోట్ల రూపాయలతో మేజర్ పంచాయతీ అవును, అట్లా చేయించాం. ఇప్పుడు జనార్దనపురం అని ఉంది, వింజమూరు మండలంలో జనార్దనపురం అని. నేను ఒకసారి వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు, సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు రోడ్లు లేదు సార్, ఈ చెరువు కట్ట మీద పోతుంటాం, చాలామంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీరు దీన్ని ఒకసారి పట్టించుకోండి అంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే 3,25,00,000తోటి జనార్దనపురం గ్రామానికి రోడ్డు వేసాం. ఇప్పుడు ఉదయగిరి కొండ కింద 6 పంచాయతీలు ఉన్నాయి, కొండ అవతల వాళ్ళకి దారి లేదు, దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. 2,60,00,000తోటి కొండ మీద నుంచి రోడ్డు శాంక్షన్ చేసి టెండర్ పిలిచి శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయించాం. వీళ్ళు వచ్చి ఆపేశారు. అంటే రివర్స్ టెండర్ కింద లాస్ట్లో మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మేము అన్ని సాల్వ్ చేసాం. ఇట్లా ఎన్నో గ్రామాల్లో ఉదయగిరిలో, ఇప్పుడు సాయిపేటలో ఎర్రబల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో 80 ఇళ్ళు ఉండేది. 2,60,00,000 రోడ్డు వేయించాం. వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్డు లేదు. ఆ గ్రామం పోయినప్పుడు లేడీస్ అర్ధరాత్రి అందరూ చుట్టూ చేరి, సార్ మీరన్నా ఈ రోడ్డు చేయండి అంటే, అలాంటి ప్రత్యేకంగా తీసుకొని అసలు రోడ్డే లేని గ్రామాలు ఉదయగిరిలో మేము రోడ్లు వేయించాం. అంత శ్రద్ధగా పనిచేసాం. చాలా మెట్ట ప్రాంతం కదా ఉదయగిరి నియోజకవర్గం, పెద్ద నియోజకవర్గం ఇది. మొత్తం టోటల్ మీద చూసుకుంటే 8 మండలాలు, 8 మండలాలు, 142 పంచాయతీలు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి 150 కిలోమీటర్లు ఉంటుంది. అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉండే గ్రామాలు. ఇప్పుడు సీతారాంపురం ఉంది. సీతారాంపురం ఇప్పుడు మనకు కావలి జమ్మలపాలెం దగ్గర నుంచి లాస్ట్ సీతారాంపురం చిన్నాగంపల్లి వరకు 150 కిలోమీటర్లు. అంటే ఈ దాదాపుగా నేను కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి 4-5 సార్లు వెళ్ళున్నా. ఏదన్నా 1-6 తప్ప ఏదో ఒక సందర్భంగా, ఈ బాదుడే కార్యక్రమానికి కానీ, మ్యారేజ్లకు కానీ, లేకపోతే ఎవరన్నా పలకరింపులకు కానీ చెప్పేసి ఆల్మోస్ట్ 4-5 సార్లు అన్ని గ్రామాలు అవగాహన ఉంది. ఉదయగిరిలో ఎవరు వచ్చినా కూడా మొట్టమొదటి ఎవరు గెలవరు, ఫస్ట్ ఓడిపోవాల్సిందే, తర్వాతే గెలవాలి. అలా ఒక రికార్డు ఉంది. ఉదయగిరి గెలిచిన ప్రతిసారి గవర్నమెంట్ వస్తుంది. ఉదయగిరి ఊరు గెలిస్తే వాళ్ళకి గవర్నమెంట్, అదొక సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా మీ ప్రత్యర్థి కూడా అంతే కదా, కొత్త క్యాండిడేటే కదా మీ ప్రత్యర్థి. ఆయన కొత్త ఇదే కదా. అంటే కొత్త క్యాండిడేట్ అంటే వాళ్ళ కుటుంబం ఉన్నారుగా, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, ఒక ఆయన ఎంపీగా ఒక ఆయన ఎమ్మెల్యే ఇక్కడ చేశారు కదా, వాళ్ళకి ఆ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మరీ బ్రాండ్ న్యూ ఏం కాదు. అంటే ఇప్పుడు వచ్చిన ఆయన. అవును సార్. ఎమ్మెల్సీ అప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు మీరు కీలక పాత్ర వహించారు. చంద్రశేఖర్ రెడ్డిని కూడా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా మీరే ఇచ్చేశారనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్నీ ఓపెన్గా చెప్పే కాదులే, జరిగిపోయింది అంతే అంటారా? తర్వాత ఈ 5 ఏళ్లలో 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీరు ఎలా చూస్తున్నారు? నేను వ్యాపార పరంగా భారతదేశం మొత్తం తిరుగుతుంటా. 4 రాష్ట్రాల్లో పనులు ఉన్నాయి నాకు. ఇప్పుడు నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని నేను చూడలే. ఈరోజు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిఎస్టీ ఎంత వచ్చేది? 4,000 కోట్లు పైన వచ్చేది. ఈరోజు మన జిఎస్టీ వస్తుంది, ఎంత వస్తుంది? 3,000 కోట్లు జిఎస్టీ వస్తుంది. అంటే ఈరోజు ఇప్పుడు అంటే అన్నిటికంటే కేరళ కంటే తక్కువ జిఎస్టీ, కేరళ కంటే తక్కువ పడిపోయాం మనం. అంటే 5th ప్లేస్లో ఉన్నాం. దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ రావట్లే. జిఎస్టీ దేని మీద వస్తుంది? వ్యాపారం మీదనే కదా, బిజినెస్ చేస్తేనే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇండస్ట్రీస్ వస్తేనే జిఎస్టీ వస్తుంది, స్టేట్కి రెవెన్యూ వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయింది. ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది వాళ్ళు చేసిన తప్పును రెక్టిఫై చేసేదానికి. ఈరోజు దాదాపుగా 12 లక్షల కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రం మీద.
12 లక్షల కోట్లకు గాను ప్రతి నెల 8 లక్షల కోట్లు బ్యాంక్ వడ్డీలు కట్టాలి గవర్నమెంట్. దాదాపుగా 6,000 కోట్లు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏదైతేనేమి ఈ రాష్ట్రానికి నెలకు 12,000 కోట్ల ఆదాయం వస్తే 14,000 కోట్లు ఖర్చు ఉంది. అంటే ప్రతి నెల మినిమం పే చేయాల్సిన దానికి కూడా 2,000 కోట్లు అప్పు తీసుకురావాలి. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు? ఇప్పుడు ఊరికే ఆదాయం లేకుండా నువ్వు దానం చేసుకుంటా పోతే ఏదైనా ఎన్ని రోజులు చేయగలవు? ఇప్పుడు ఎవరు మనకు కుటుంబం కూడా ఉంది. మా కుటుంబంలో ఏం ఆదాయం లేకుండా రోజు ఏడవ దగ్గర అప్పు తెచ్చి దానం చేస్తే అప్పులు తీర్చాలి కదా రేపు. అవును, అంతే కదా. అది కూడా ప్రజల మీదే భారం పడుతుంది. ప్రజల మీద బారుతుంది. అది వీళ్ళకి అర్థం కావట్లే. ఏదో 10,000 రూపాయలు అకౌంట్లో వేయంగానే చాలా గొప్పగా ఫీల్ అయిపోతే రేపు 10,000 బదులు 50,000 మన దగ్గర వసూలు చేస్తున్నారు ట్యాక్స్ రూపంలో. ఈరోజు లెక్కర్ ఫస్ట్ మొట్టమొదట దాదాపు 2 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారికి నేనే చెప్పా ఒకరోజు, అయ్యా ఇక్కడ మొత్తం 40,000 కోట్లు లెక్కర్ సంవత్సరానికి అమ్ముడు పోతుంది, టర్న్ ఓవర్ జరుగుతుంది. 40,000 కోట్లు క్యాష్ రూపంలోనే. క్యాష్ ఎందుకు పెట్టారు? అకౌంటబిలిటీ ఉండదు క్యాష్ అయితే. అదే అకౌంట్లో తీసుకుంటే అకౌంటబిలిటీ ఖచ్చితంగా గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ అకౌంట్ పెడుతుంది, దాంట్లో డిజిటల్ పేమెంట్ కానీ చేసేసారు అనుకోండి, చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా అందులోంచి నువ్వు దొంగతనం చేసేదానికి లేదు. అదే నువ్వు మొత్తం క్యాష్ తీసుకుంటే దాంట్లో దొంగతనం చేయొచ్చు. ఆ రోజు రఘురామకృష్ణరాజుకి నేనే ఇచ్చాను. అంటే ఇది చూడండి ఈ విధంగా. అంటే అప్పుడు పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన. అంటే ఈరోజు నువ్వు ఒక్క లెక్కర్లోనే సంవత్సరానికి నువ్వు 5,000 కోట్లు లూటీ చేస్తున్నావు. ఇది పబ్లిక్గా అందరికీ తెలుసు. ఇంతమంది ఇన్ని విధాల కామెంట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా దాన్ని అకౌంట్ పే ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అతనే, డిస్ట్రిబ్యూట్ చేసేది అతనే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వాళ్ళ మనుషులు, డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళే, క్యాష్లో అమ్ముతారు. ఎంత క్యాష్ గవర్నమెంట్కి కడుతున్నారు, ఎంత జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతుందో తెలియదు. ఈరోజు మైనింగ్ ఉంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా మినరల్స్ ఉండేది ఆంధ్రప్రదేశ్. లాక్టరేట్ కానీ బాక్సైట్ కానీ ఉండేది ఆంధ్రాలో ఉంది. 8,000 రూపాయల రేటుకి మైన్స్ వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని 12,000కి వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఏజెంట్గా పెట్టుకొని వేల కోట్ల రూపాయలు మైనింగ్లో లూటీ. ఇప్పుడు ఉదయగిరి, వింజమూరు ఈ నియోజకవర్గం కూడా వైట్ స్టోన్ ఉంది కదా, వైట్ స్టోన్ ఇది కూడా అక్రమం ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా వాళ్ళ టైంలో అన్నీ ఇవే. యాక్చువల్గా అది మా టైంలో మాకు ఉందని కూడా మాకు తెలియదు అసలు. ఉదయగిరి ఎక్కువ ఉదయగిరి దుత్తలూరు మండలం ఉంది సార్. ఒకటి ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తున్నాం, ఖచ్చితంగా మనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఖచ్చితంగా మేము గెలుస్తాం అన్నట్టు ధీమాతో ఉన్నారు. మీరు ప్రజల్లోకి పేద ప్రజలు ఎక్కడ పేద ప్రజలకు మొత్తం తిరిగారు టోటల్ మీద. ఆ పేద ప్రజలు మీకు ఎలాంటి ఇది ఇస్తున్నారు? ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా యూత్ ఉన్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు కానీ యూత్లో బాగా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు యూత్ ఒకటే చెప్తున్నారు, మాతో వాళ్ళు చెప్పింది మేము మా పెద్దలకు కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 10,000 వేసి మన దగ్గర 50,000 వసూలు చేస్తున్నాడు. మనకి భవిష్యత్తులో ఈరోజు ఆంధ్రాలో 5 కోట్ల జనాభా ఉన్నారు. 5 కోట్ల జనాభా యూత్ వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలి ఉద్యోగాలకి? అవును, ఇక్కడ రాజధాని లేదు, బెంగళూరుకో మెడ్రాస్కో హైదరాబాద్కో వెళ్ళాలి. వాళ్ళకి అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓటు కోసం ఈ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం ఈయనకి డెవలప్మెంట్ చేసేది. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ అన్నీ మూలన పడేశారు. యూత్ బ్రహ్మాండంగా గమనించారు. వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రావాలని యూత్ కోరుకుంటుంది. రామారావు గారికి టికెట్ ఖరారైన వెంటనే వైసీపీలో నుంచి చాలామంది టీడీపీలోకి చేరే ఇది ఉంది, రామారావు గారు ఆపి ఉన్నారు అనేది, అది కరెక్టేనా? నేను ఆపటం అదేం లేదండి, ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మొన్న కూడా చాలామందిని ఈ మధ్య చాలా దగ్గరలో కూడా చేర్చాము. చాలామంది నాతో టచ్లో ఉన్నారు. కాకపోతే కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు బాబు గారి దగ్గర కండవ ఇచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే 18 దాకా బాబు గారు బిజీగా ఉన్నారు. 18 తర్వాత ఒకసారి టైం తీసుకొని వైసీపీ నుంచి వచ్చే ముఖ్య నేతలందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తాం. సార్ వైసీపీ నుంచి వైసీపీలో 30 to 40% వచ్చేస్తుంది ఇక్కడ. వాళ్ళ సొంత సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువ వస్తారు ఇప్పుడు. అంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. అవును, అంటే వాళ్ళకి
చాలా ఓవర్ యాక్ట్ 10 ఏళ్ళు కష్టపడ్డారు వాళ్ళు కూడా పాపం. అంటే ఇప్పుడు వాళ్ళ వైసీపీలో ఉండే కార్యకర్తలది దారుణమైన పరిస్థితి ఉంది. అంటే ఒక స్టేజీ నంబర్ 1 స్టేజ్లో ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. 5 మండలాలు వ్యతిరేకిస్తున్నారనేది వైసీపీలో 5 మండలాల్లో అంటే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. ఇది జల్దంకి, వింజమూరు, అదేవిధంగా కలిగిరి అంత లేరు కానీ 60-40లో ఇక్కడ కూడా ఉన్నారు. దొత్తలూరు, ఉదయగిరి ఈ మండలాల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూశారు మేకపాటి వాళ్ళు ఏం చేస్తారు, మేకపాటి వాళ్ళు ఎట్టుంటారు, నేను ఎట్టుంటున్నారు. ఈయనైతే మాకు ఇబ్బంది లేదు, ఈయనతోటి అయితే మేము కలిసి ప్రయాణం చేయగలమని ప్రతి ఒక్కళ్ళు ఆలోచనకు వచ్చారు. వాళ్ళందరూ వైసీపీలో సఫర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఏదో యంగ్ ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళు అర్థం కాల. ఇంకెక్కువ రోజులు కానీ ఉంటే వాళ్ళ కులానికే చెడ్డ పేరు తెస్తాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆలోచనలు కూడా వచ్చినారు. కొంతమంది అన్నారు కూడా నాతోటి, ఇతను ఇంకెక్కువ రోజులు పెడితే మా కులానికి చెడ్డ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి మంచి పేరు తెచ్చాడు, ఇతను మాకు చెడ్డ పేరు తెస్తాడు అనే ఆలోచనలు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి అంటే పెద్ద రెడ్లు మొత్తము టీడీపీలోకి వచ్చేస్తున్నారంట. అది మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు పార్టీలు మారటం అనేది దానివల్ల జిల్లాలు మొత్తం టీడీపీకి బాగా బలం జనరల్గా న్యాచురల్గా అంతే కదా. ఏదో గెలుపు ఇప్పుడు ఏ పార్టీ గెలుపులో ఉందో దాన్ని చూసుకునే కదా నాయకులు కూడా వలస వస్తారు కదా. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు పార్టీలు మారటం అంటే చాలామంది ఒక 10% నిజాయితీ అయిన నాయకులు ఒకే పార్టీని కాసుకుని ఉన్నారు. ఇక 90% ఇంకా అవకాశం అనేది ఇంకా అందరినీ అనుకోవాల్సింది, మనం ఒకళ్ళని గురించి కాదు సార్. ఒకటి ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, అడవి ప్రాంతాలు, చాలా పల్లెలు ఉన్నాయి. ఎక్కువగా అంటే వేసవి కాలంలో ఎక్కువగా వలసలు వెళ్ళిపోతారు. మనం బెంగళూరులో చూసినా, నెల్లూరులో చూసినా, ఎక్కడ చూసినా ఈ నిమ్మకాయల షర్బత్ అమ్ముకోవడాలు, ఇంకా చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వలసలు పోకుండా మీరు నెక్స్ట్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యే వస్తే కట్టడి చేయాలంటే ఇంకా ఏం చేయబోతుంది? ఇప్పుడు నేను యాక్చువల్గా మేము మా అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్లో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిద్దామని ప్లాన్ చేశాం. దొత్తలూరు దగ్గర ఒకటి, కలిగిరి ఏరియాలో ఒకటి, 2 స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు కేంద్రంలో ఉండే నారాయణ రాణే ఆయన మంత్రి కింద వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు మంచి సన్నిహిత, ఆయన 99 ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఈ మధ్య తిరుపతి వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో ఉన్నారు ఆయనతో నేను మాట్లాడి, నీకు ఎన్ని సెంటర్లు కావాలో చెప్పి నేను ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు మేము గవర్నమెంట్లో లేము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాకు సహకరించదు. నెక్స్ట్ బీజేపీతో అలయన్స్ ఉంటుంది అంటున్నారు కాబట్టి రేపు కేంద్రంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం గ్యారెంటీ ఉంటుంది. అది ఈసారి ఖచ్చితంగా ఉదయగిరికి నా ఫస్ట్ టార్గెట్ అదే. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఏదైనా ఉపాధి కల్పించేదానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్లాన్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇంకా డిఫరెంట్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఏదైనా సరే అభివృద్ధి చేసి చూపించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే చాలా చేశాం. ఇంత రిమోట్ ప్లేస్లో మూడు నేషనల్ హైవేలు వచ్చినాయి. ఇప్పుడు 3 నేషనల్ హైవేలు. ఇప్పుడు కావలి, ఉదయగిరి, దుత్తలూరుది, అక్కడ సీతారాంపురం దగ్గర ఒక 16 కిలోమీటర్లు. అప్పుడు కదిరి బాబురావు కోసం అని చెప్పి నేను వెళ్ళి కొంత మా నియోజకవర్గం నుండి మైదుకూరు, అది కూడా ఉదయగిరిలో టచ్ అయింది. అందువల్ల ఆల్మోస్ట్ ఒక 50% అభివృద్ధి అయితే గతంలో జరిగింది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే తాగునీరు, సాగునీరు, ఉపాధి, ఈ మూడింటి మీద దృష్టి పెడతారు, టార్గెట్ పెడతారు. సార్. ఇంకోటి, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు జరిగింది కదా. బీజేపీ పొత్తు వలన మైనార్టీ ఓట్లు ఏమైనా పోతాయని భావిస్తున్నారా టీడీపీకి? ఎందుకంటే మేము 14లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మరి మేము అధికారంలోకి వచ్చాం, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ అవన్నీ పాత రోజులు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో అయితే నాకు తెలిసి పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఉండే ముస్లిమ్స్ దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఏది దీనివల్ల ఉపయోగం లేదు, అభివృద్ధి కావాలా, డెవలప్మెంట్ కావాలా, ఇదే ఆలోచనలో వాళ్ళ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు
ఇది రిజర్వేషన్ దాని మీద కొంత ఎక్కువ రోజులు ఆయనకి సపోర్ట్ చేసింది వాస్తవే. అదే కొంత మళ్ళీ ఈయనకి కూడా ఉపయోగపడింది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. 14లో మనం రిజల్ట్ చూసాం. ముస్లిమ్స్ వల్ల ఏదో తేడా వస్తుందని నేను అనుకోవట్లేదు. సార్ చివరిగా అంటే నెక్స్ట్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి మీరు ఎమ్మెల్యే అయితే ఉదయగిరి ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు ఒకటైతే నేను ఫస్ట్ గుర్తించా, ఉదయగిరి నియోజకవర్గంలో 78 నుంచి ఇక్కడ ఎవరికైతే ఇళ్ళు కట్టించున్నారో, ఇందిరాగాంధీ టైం నుంచి ఎన్టీ రామారావు గారి టైంలో చాలా ఎక్కువ కట్టించాను. అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేసేదానికి ఫస్ట్ నేను చెప్పాను. అది మాత్రం ఖచ్చితంగా బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అది ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు ఉండే పెండింగ్ బ్యాలెన్స్ ఇరిగేషన్ అన్నీ కంప్లీట్ చేసి సాగునీరు 2,50,000 సాగునీరు తీసుకొచ్చేదానికి అది ప్లాన్ చేస్తాం. మూడోది ఇంకా రోడ్లు. ఇప్పుడు నందవరం రోడ్డు ఒకటి ఉంది, చాలా ఇదిగా ఉంది. చాలా ఇదిగా ఉంది. అది ఎప్పటి నుంచో చిరకాల కోరిక అందరికీ. లాస్ట్లో నేను ట్రై చేశాను, కాలేదు. ఈ సంగాం రోడ్డు ఒకటి, ఇది కూడా నా టైంలో మా నియోజకవర్గం మటుకు వేసాం. మా నియోజకవర్గం మటుకు బాగుంది ఉదయగిరి. ఆ తర్వాత ఆత్మకూరు స్టార్ట్ అవుతుంది, అదొకటి కంప్లీట్ చేయాలి. అంటే బాగా ఎప్పటి నుంచో ప్రజల మనసులో ఎక్కువగా ఉండే ఆ నందవరం ఒకటి, ఇదొకటి. ఇప్పుడు ఆ నందావరం నుంచి ఉదయగిరి వరకు, ఆ నందావరం వరకు విక్రమ్ రెడ్డి గారి నియోజకవర్గం. ఇక్కడి నుంచి వీళ్ళ బాబాయ్ బాబాయ్ చేయలేని పరిస్థితి. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, thank you. ఆర్టీవీకి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.